మాజీ సీఎం జగన్ అంతర్జాతీయ స్థాయిలో అవినీతికి పాల్పడ్డారని టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించారు. విద్యుత్ ఒప్పందాలలో మాజీ సీఎం జగన్ భారీగా అవినీతి చేశారన్నారు. ఒప్పందాలపై మీడియాకు ఒక్క విషయం చెప్పలేదని ఇప్పుడు కథలలుతున్నారని దుయ్యబట్టారు. ఆ ఒప్పందాల్లో జగన్ 1750 కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. ఆయన 3 సార్లు ఆధారిని ఎందుకు కలిశారని ప్రశ్నించారు. 16 సిబిఐ కేసులున్న జగన్ ఇప్పటివరకు కోర్టుకు వెళ్లలేదని, వీటిపై న్యాయస్థానాలు త్వరగా విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. మదాని అనే వ్యక్తిని 3 సార్లు కలిశాడు. లాస్ట్ మీటింగ్ సెప్టెంబర్ 28. మేము అడిగే ఒకటే పాయింట్, ఈ 3 మీటింగుల్లో ఏమి జరిగింది, మీరు ఏం మాట్లాడుకున్నారు, 3 సార్లు మీరు ఎందుకు కలిశారు, కలవాల్సిన అవసరం ఏముంది, ఎవ్వరు లేకుండా ఒక వ్యక్తి లేకుండా మీరిద్దరు ఏం మాట్లాడారు, మీ ఇంట్లో కాఫీ బాగుందా, మా ఇంట్లో కాఫీ బాగుందా, నీకు చికెన్ కర్రీ ఇష్టమా మటన్ కర్రీ ఇష్టమా, ఏం మాట్లాడారు అని అడుగుతున్నాం. మీరు ఏం మాట్లాడారు అనే విషయం బయట పెట్టాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది, మీ మీద ఉంది. 3వ మీటింగ్ తర్వాత టకా 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 రేసు గుర్రం టైపులో పరిగించింది ఫైల్. ఏమంత తొందర అని అడుగుతున్నాం. ఏ విధంగా పరిగించింది, రేసు గుర్రం పరిగించినట్టు హడావిడిగా ఏపీ ఆంధ్రప్రదేశ్ రెగ్యులేటరీ కమిషన్ ఇచ్చేసింది అప్రూవల్, క్యాబినెట్ లో పాస్ అయిపోయింది, అన్ని అయిపోయినాయి. ఏపీ ప్రజల నెత్తిన మీద టోపీ పడింది అనే విషయం అందరూ గుర్తుంచుకో.